హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన గార్డెన్లో కొన్ని బీరకాయలు వచ్చాయండి. సో బీరకాయలు ఈరోజు మనము హార్వెస్ట్ చేసుకుందాము. ఈ బీరపాదుకి ఈరోజు మనకి ఒక 6 కాయల వరకు రెడీ అయ్యాయి. సో అవి ఎంత హెల్తీగా వచ్చాయో, ఎంత కండగా చక్కగా వచ్చాయో చూపిస్తానండి. అదే మనం బయట మార్కెట్లో తీసుకున్నదైతే అసలు కండ ఉండదు. అది మనం పెచ్చు తీసేటప్పుడు కూడా ప్రాపర్గా రాదు, అందులో కండ అనేది ఏమీ ఉండదు. సో మరి మన ఇంట్లో పెంచుకున్న బీరకాయలు అయితే చక్కగా హెల్తీగా చాలా బాగా వస్తాయన్నమాట. నేను ప్రతి పువ్వుని కూడా పాలినేషన్ చేస్తూ ఉంటానండి. ఏ పువ్వు కూడా వేస్ట్ చేయకుండా చక్కగా ఆ పువ్వుని కాయగా మారేలాగా నేను చూసుకుంటూ ఉంటాను. చూడండి కాయ ఎంత హెల్తీగా ఉందో, కండగా మనకి అది పెచ్చు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. తొక్కలు కూడా వేస్ట్ చేయకుండా మనము బీరకాయ తొక్కు పచ్చడి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, మన పాదుకి ఒక ఉండటానికి ఉన్నాయి 8 వరకు, కాకపోతే 6 అనేవి మంచిగా రెడీ అయినాయి. కొన్ని పిందెలు అనేవి ఉన్నాయండి, అవి మళ్ళీ నేను రెడీ అయ్యాక కోసుకుంటాను. చూడండి, కాయ అయితే చాలా పొడవుగాను హెల్తీగా చక్కగా చాలా లావుగా కండగా వస్తున్నాయి అన్నమాట. సో ఇవి అన్ని పాదులకి పక్కనున్న చెట్లకు కూడా ఇది అల్లుకుపోయింది. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నదో బీరకాయ అనేది. చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సో అలాగా మన ఇంట్లో కూడా మనం పాదులు వీలంత వరకు ప్లేస్ ఉన్నప్పుడు పెట్టుకోండి. అలాగే దీనికి బీరకాయకి మనం పాలినేషన్ చేయకుండా వదిలేస్తే కనుక కాయలు అనేవి ఎక్కువ రావండి. సో ఇది సెల్ఫ్ పాలినేషన్ కాదు కాబట్టి మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. చూడండి, ఆకుల చాటున దాక్కున్నాయి కాయలు. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో. బీరకాయ అనేది ఈ శీతాకాలం మనకి ఎక్కువగా వస్తాయండి కాయలు. ఎప్పుడూ వస్తాయి బీరకాయ పాదు పెట్టుకుంటే, కానీ ఈ సీజన్లో మనకి ఎక్కువగా కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని చక్కగా మనం కేర్ తీసుకొని హార్వెస్ట్ అవ్వగానే మొక్కకి మళ్ళీ మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అది మళ్ళీ మనకి కాయలు అనేది చక్కగా ఇస్తుంది అనమాట. కాయ రెడీ అయిపోయింది. ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను. చూడండి, కొమ్మల్లో కూడా దాక్కున్నాయి అన్నమాట కాయలు. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇది అంజూరు చెట్టులోకి పాకేసింది అనమాట. ఆ పైకి వెళ్ళిపోయినాయండి కొమ్మలు. చూడండి, కాయలు అవగానే మళ్ళీ మనం దీనికి ఏదో ఒక ఫీడింగ్ ఇస్తూ ఉంటే మళ్ళీ వస్తాయి. చూడండి, 6 కాయలు కోసాను, ఎంత చక్కగా ఉన్నాయో. చూస్తున్నారు కదా, గుర్తుగా ఒకలాగా పట్టుకొని తీసాను అనమాట ఫోటో. చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.